మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి అయిన దివంగత పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డులకు సంబంధించిన మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి అయిన దివంగత పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డులకు సంబంధించిన మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ వస్తువులను మహిళలకు అందజేశారు. ప్లాస్టిక్ ను నివారించేందుకు ఈ స్టీల్ బ్యాంకులో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఈ స్టీల్ వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని మంజుల అన్నారు. మహిళా సంఘాలకు ఈ స్టీల్ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కమిషనర్ మల్లికార్జున గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, దండి లక్ష్మి, వివి రమణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ప్రతి గ్రూపుకు స్టీల్ వస్తువులు 13 రకాల వస్తువులను వాడాలి అని చెప్పి ప్రార్థన ఈ పేపర్లో పెడతాను, టీవీలలో వింటున్నాను. కానీ అందరూ చెప్పడంలో ఎక్కువైపోయినా కానీ ఇది చేసి చూపించాలి, ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి ప్రయత్నం ప్రార్థన బాగా చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఒకే ఒక్కసారి నియోజకవర్గంలో 120 గ్రామాలు ఉన్నాయి, 308 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ ఇంకా 2,40,000 రోడ్లు ఉన్నాయి. మొత్తం జనాభా 2,80,000 చిన్నపిల్లలతో లెక్క చేసుకుంటారు. ఒకే ఒక్కసారి 70,000 నుంచి 80,000 మంది భోజనం చేసినట్టు ప్లేటింగ్ వేయడం, తర్వాత చిన్న ప్లేట్లు పనిచేసే డస్ట్బిన్లు, తర్వాత గోంగాలు, చెంచాలు, అన్ని మనం ఇచ్చేది చేయాలనుకున్నా వాళ్ళ ఫంక్షన్ ఎట్లయితే పోతే అన్ని రకాల వస్తువులు ఉంటాయి, అన్ని రకాల వస్తువులు చేయడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా మీ ఊళ్ళ పెళ్ళిళ్ళైనా, పురుళ్ళైనా, బర్త్డేలైనా ఏదైనా వాడాలి అని ప్రాధాన్యత పెడతా ఉన్నారు. ఆ సదుద్దేశంతోనే మరి సార్ తన తండ్రి అయినటువంటి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ గారి పేరు మీద మరి మనకు ప్రతి వార్డులో అంటే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో 20 మహిళా సమైక్య సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి మరి ఒక వార్డు చొప్పున స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టీల్ బ్యాంకును మరి మీరంతా సద్వినియోగం చేసుకోవాలని మరి ఇతరులు కూడా ఈ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ పేపర్ గ్లాసులు కానీ వినియోగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పౌరులు మన మీద ఉంది. కాబట్టి మరి ఏదైతే మనం ఈ బ్యాంకులు ఏర్పాటు చేశామో, స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశామో, ఆ స్టీల్ బ్యాంక్ నుంచి మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా, మన చుట్టుపక్కల వాళ్ళు చేసుకున్నా, ఎవరైనా కూడా అందరూ కూడా ఈ స్టీల్ బ్యాంకును వినియోగించుకొని ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్లాస్టిక్ రహితంగా మనం ఉండాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి దానికి ప్రోత్సాహం అందించాలి. అదేవిధంగా మా మహిళా సమాఖ్య సభ్యులు కానీ, మహిళా సంఘాలు కానీ, తర్వాత ఉన్నటువంటి సభ్యులు కానీ ఎవరైనా కూడా మరి వాళ్ళ ఇళ్ళలో కూడా ఫంక్షన్ చేసుకున్నా కూడా ఈ ప్లాస్టిక్ రహిత మరి ప్లేట్స్ అయితే మన స్టీల్ ప్లేట్స్, ఈ స్టీల్ ప్లేట్స్ వాడుకొని ఇతరులు కూడా మీరు ఆదర్శంగా ఉందని మేము కోరుతూ వారి యొక్క ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలిసి ఇదే కాకుండా కూడా ప్లాస్టిక్ను ఉపయోగించుకోకుండా ఉండే విధంగా కూడా మీరు ఆర్గనైజ్ చేస్తారని కోరుతూ ఎల్లవేళలా మీ యొక్క అండదండలు మంత్రి గారికి అంటే మీ యొక్క బలం కూడా ఉన్నారు కదా, మీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మంత్రి గారి పక్షాన ఉండేటట్టయితే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగి మీరు గమనిస్తే ఇంకా 3 సంవత్సరాలు మనకున్నాయి. తర్వాత కూడా వారిని ఇదే నియోజకవర్గంలో గెలిపిస్తున్నట్టే మనకి ఎంతో మార్గదర్శక ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వారికి అండదండలుగా ఉంటే ఇంకా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు మంత్రి గారికి ఉండాలని మరొకసారి మనవి మంత్రి గారి కార్యక్రమాలు తీసుకున్నారు. మరి మీరు కూడా ఇది పెద్ద ప్రయోజనం కాదు. ఆనాడు మహిళా సంఘాలను ఎలా అయితే
స్టీల్ ఫ్యాక్టరీ కూడా మన వార్డులో ఒక్కొక్క వార్డుకు 300 హక్కులు మరి ఇస్తారు కాబట్టి ఎవరైనా ఏ చిన్న పంచాయతీగా మరి ఇటువంటి పెద్ద పంచాయతీలో కూడా మన మంత్రి గారు వారికి చెప్పి మరి ఈ పేపర్ లేకుండా ఏ పంచాయతీలో